తాడూరు గారు ఉన్నారా లైన్ లో? ఇప్పుడు నేను తాడూరు శ్రీనివాస్ అన్న కూడా చెప్తున్నా, ఎంబీసీ పక్షాన చాలా పోరాటం చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు తాడూరు గారు ఎంబీసీ పక్షాన సంచార పక్షాన ఒక్కటి రవీంద్రన్న ఇప్పుడు జాతుల మధ్యలో విభేదాలు సృష్టించేటట్టుగా మాట్లాడుతున్నారు తప్ప లేదు అని రెడ్లు అని. నేనేమంటున్నంటే ఒక్క నిమిషం ఇప్పుడు ఆల్రెడీ అనంతరామన్ కమిషన్ ఏబిసిడి వర్గీకరణ చేసిందండి. నేనేం దాన్ని ఎంబీసీ నాయకుడిగా నేను సపోర్ట్ ఏం చెయ్యట్లేదు, అది రివ్యూ చెయ్యాలనే కోరుకుంటున్నా. ఏది ఏబిసిడి వర్గీకరణ కూడా తప్పుల తడకగా జరిగింది. దాంట్లో ఎంబీసీలకు సంచార జాతులకు అన్యాయం అవుతుంది ఆ వర్గీకరణ వల్ల. ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ముస్లిం రిజర్వేషన్ తేవడం వల్ల అది ఇబ్బంది అవుతా ఉంది. సో ఇవన్నీ కూడా జరిగిన ప్రభుత్వాలు వారి ఓట్లకు అనుగుణంగా అప్పీజ్మెంట్ పాలిటిక్స్, రాజకీయపరమైన నిర్ణయాలతో మొత్తం ఎవరైనా కొత్త కులం చేరాలంటే కూడా బీసీలలోనే చేరుస్తారండి. ఈ వేరే దాంట్లో చేర్చారు. యాక్చువల్ గా ఎస్సీ ఎస్టీలో సంచార జాతుల కులాలు చేరిస్తే తప్పేం లేదు. ఎందుకు తెలుసా భరత్ గారు, ఎస్సీ ఎస్టీలకు జనగణన ప్రకారం రిజర్వేషన్ ఇస్తారు. అంటే రేపు ఈ కొన్ని కులాలను ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కాన్స్టిట్యూషన్ ఉండాలి కదా. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ఆ ఎస్సీ ఎస్టీ కోటాలో పడనీయకుండా ఈ పాలకగా ఉన్నటువంటి వీళ్ళు ఇక మా రవీందర్ రెడ్డి అన్నటువంటి హుషారోళ్ళు ఏం చేస్తారంటే అందుకనే 30 ఏళ్ల నుంచి ఏం కాలేదు పాలకవర్గం వాళ్ళు ఉండా. రవీందర్ రెడ్డి అన్న నీలాగానే ఓటరే అన్నా. నేను ఒక్క నిమిషం నేను ఒక్క ఎంబీసీలు కేటగరైజేషన్ ఈ రోజు మాట్లాడుతున్నారు మీరు 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 ఎన్నడూ మాట్లాడలేదు. నేను 2011లో మాట్లాడినా. ఇప్పుడు జస్టిస్ సుబ్రహ్మణ్యంకి ఇచ్చిన అదే 2004లో మాట్లాడినా. మీరు చూడండి గవర్నమెంట్ దగ్గర ఇది ఉంటది. నా రిప్రజెంటేషన్ ఆయన చెప్పే కులాల్లో కూడా ఉన్నట్టుంది. ఆయన కాపు, గౌడ, పద్మశాలి, యాదవ్ ఎవరు అప్పుడు జస్టిస్ మీరు కమిషన్ కి ఇచ్చిన ఇవే కులాలు కదా. జస్టిస్ సుబ్రహ్మణ్యానికి మేము ఇచ్చింది కూడా 4 కులాలు. ఆయన పేరు తాడు శ్రీనివాస్ అన్న గారు అంటుండు కదా, నేను 2004లో ఇచ్చిన సంచార జాతులకు ఎంబీసీలకు ప్రాధాన్యత రావాలి, ఆ వర్గాలకే రిజర్వేషన్లు ప్రాధాన్యత ఇవ్వాలని నేను 2011లో కూడా ఇచ్చిన. ఇప్పుడు రవీంద్ర రెడ్డి గారు ఇచ్చింది కరెక్టే. బీసీలో క్రిమిలేయర్ ఉంది, నాన్ క్రిమిలేయర్ ఉంది. మరి ఎస్సీలకు క్రిమిలేయర్ ఉన్నామని చెప్పి ఎందుకు మాట్లాడతలేరు మీరు? ఎస్టీలలో ఎందుకు ఒరిగిన చేయమని చెప్పి మాట్లాడాలి. కన్సర్న్ ఉంది కదా. కన్సర్న్ మీరు రవీంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎస్టీలలో వర్గీకరణ చేయాలి, ఎస్టీలలో క్రిమిలేయర్ పెట్టాలి, ఎస్సీలలో క్రిమిలేయర్ పెట్టాలని చెప్పి మాట్లాడాలా, ఎస్సీలలో కూడా వర్గీకరణ ప్రకారం టికెట్ ఇవ్వాలని చెప్పి మాట్లాడాలా, బీసీలకు సంబంధించి క్రిమిలేయర్ కావచ్చు, బీసీలకు సంబంధించి ఆదాయం 2 లక్షలు ఉంది, దాన్ని పెంచాలని చెప్పి మీరు కామన్ గా మాట్లాడాలి కదా. ఒక బీసీలలో ఉన్నటువంటి ఒక 4-5 కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇది విచ్ఛిన్నం చేయాలని చెప్పి మీ అభిప్రాయం కాకపోతే వాస్తవంగా అన్నిటి మీద మీరు కామన్ డెసిషన్ మాట్లాడితే తెలంగాణ సమాజం ఆలోచిస్తారు. ఎస్సీ ఎస్టీలు అయితే వాళ్ళు తింటారు కాబట్టి అంటే వాళ్ళ అంశాన్ని పట్టించుకోరు. ఇక్కడ ముందు నరేంద్ర మోడీ గారు మధ్యలో వచ్చింది. మరి నరేంద్ర మోడీ గారు తీసేయాలని చెప్పండి. మరి నరేంద్ర మోడీ గారి క్యాష్ కూడా తర్వాత మధ్యలో యాడ్ అయింది. మరి వారికి ఆ క్యాష్ విషయంలో మీ అభిప్రాయం? మరి నరేంద్ర మోడీ గారు ఎట్లొచ్చారంటే నరేంద్ర మోడీ గారు ఎట్లొచ్చారంటే ఆ రాష్ట్రం వల్ల కూడా సుమారు 20 సంవత్సరాల పూర్వమే శాస్త్రీయంగా నిఘంటు తెలంగాణ చేయలేదన్నా. తెలంగాణ చేసేగా తీసుకుంది ఎవరైనా. ఎట్లా సుప్రీంకోర్టు పోయినప్పుడు కేసుల విషయంలో ప్రతి ఒక్కరు కోర్టు పోయే అవకాశం అది కాదు. దానిలో బాగా మాధవరెడ్డి గారు అంటున్నా. భరతన్న నేను అడుగుతున్నా, ఇప్పుడు అగ్రకులాలే కదా వ్యతిరేకం. మరి వీళ్ళ ఓట్లు తీసేయండి, వీళ్ళ సీట్లు తీసేయండి. ఓట్లు తీసేస్తే పోటెక్కు కూడా ఉండదు. ఎవరు తీసేమన్నారు? మీరు అనవసరంగా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు పాపం అగ్రవర్ణాల వాళ్ళే ఎవరికైనా రిజర్వేషన్ ఇచ్చేది. మీరు 34% ఉన్నది ఎవరు రాజకీయం అగ్రవర్ణాల ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు వచ్చినాయి. అన్ని రాష్ట్రాలు అదే కదా. వాళ్ళు ఒప్పుకునే రిజర్వేషన్లు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ 34% ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు కూడా మైనార్టీలకు సంబంధించి 4% రిజర్వేషన్ ఇచ్చిపోయాడు. అవును. ఆ తర్వాత కేసీఆర్ గారు ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకు 3% పెంచిన పరిస్థితి మనం చూసినాం. అవును. అగ్రవర్ణాల ప్రమేయం లేకుండా తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా రిజర్వేషన్ రావు కదా. ఇప్పుడు అగ్రవర్ణాల పాలకులు తర్వాత బీసీలు అనేది కాదు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఎవరు ఇప్పుడు చెప్పండి విధానాలు చేయండి. ఇప్పుడు ఒక్క నిమిషం రవీందర్ అన్న చెప్పండి. మీరు ఆస్థాన కవులు జీ న్యూస్ కి ఎప్పుడు వస్తుంటారు? ఒక జర ఆగండి, మాకు టైం ఇవ్వండి. నేను నీలాంటి వాళ్ళకి అభిమాని అన్న.
యా డెఫినెట్ గా నేనేమో అనటలేను, కానీ జరుగుతున్న రుగ్మతలు, సమాజంలో జరుగుతున్న రుగ్మతలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మున్నూరు కాపులనో లేకపోతే ఇంకోటనో ఈ రోజు వరకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రానికి కావచ్చు, ఎప్పుడన్నా మున్నూరు కాపులు సీఎం అయ్యిరా అని, లేదా యాదవ్లు అయ్యిరా, గౌడ్లు అయ్యిరా, ఇంకా ఏం కాలేదు. సరే అవ్వబోతాను, కొంత మేరకు ఎంబీసీల కంటే సంచార జాతుల కంటే మెరుగుగా ఉన్నారు. వారు మా పక్షాన పోరాడవలసిన అవసరం మాత్రం ఉంది. ఏది ఓబీసీ సంఘాలు గాని, ఒక సంఘం పెట్టినా మొత్తం ఒకే కులం వాళ్ళు కూర్చుంటారు. ఇవాళ జాక్ చేసినా ఒకే కులం వాళ్ళు చేస్తారు. ఎంబీసీలు సంచార జాతులను ఇంక్లూజివ్ గా తీసుకుపోరు. అది ఒక నిజమే ఉంది మీరు మాట్లాడేది. అది మా బీసీలు కూడా గుర్తించాలి, బీసీ సంఘాలు గుర్తించాలి. రాజకీయ పార్టీలు అయితే చాలా కామారెడ్డి డిక్లరేషన్ లో మన రేవంత్ రెడ్డి గారు సీఎం లోకల్ బాడీస్ లో కేటగరైజేషన్ తో ఎన్నికలకు పోతా అని చాలా స్పష్టంగా రాసినారు. మా కౌశిక్ గారి దగ్గర ఆ బుక్ ఉండే ఉంటుంది. కాకపోతే అది జరగలేదు. అందుకు కోర్టులో కూడా కొంత ఇబ్బంది ఏర్పడ్డది. ఆ కేటగరైజేషన్ కూడా చేసి జీవో9 ఇంక్లూడ్ చేసి ఉంటే సింపథెటికల్ ఆర్డర్ అని మీరు అన్నారు. మరి అనంతరామన్ కమిషన్ సరిగ్గా చేయలేదు, కేటగరైజేషన్ అన్నారు. మళ్ళీ కేటగరైజేషన్ రివ్యూ సార్ కొన్ని ఎర్రర్స్ ఉంటాయి కదా ప్రతి దాంట్లో. ఒకటి రెండోది అన్న రవీంద్ర తీసినందుకు నేను చెప్తున్నా, నేను రెడ్ లేం తాడు శ్రీనివాస్ గారు నాకు తెలుసు. సూటిగా అడుగుతున్నా, సిన్స్ యువర్ ఎంబీసీ లీడర్, చెప్పండి. ఇప్పుడు బీసీల్లో ఎక్కువ ప్రయోజనం పొందుతున్న కులాలు ఏవి, ఏ కులాలు ఎక్కువ ప్రయోజనం పొందాలి? సూటిగా జవాబు చెప్పండి. నేను ఎందుకు పేరు ఎక్కువ తక్కువ అనేది కాదు, అసలు ఇప్పటి వరకు సీఎంలు అయ్యి రావాలో అని అడుగుతాను నేను. పర్సంటేజ్ మంత్రిత్వ శాఖలు లేకపోతే ఇండస్ట్రీ ఒక రవీంద్ర అన్న మీరు జోక్ గా తీసుకోకండి. మీరు చెప్తలేరు, అడిగిన ప్రశ్నకు మీరు సమానం చెప్పలే. ఒక్క నిమిషం అన్న, నేను ఏమంటున్నా అంటే మాది అంత్యోదయ పాలసీ. ఫస్ట్ సంచార జాతులు, ఎంబీసీలు, బీసీలు ఈ రకంగా డెవలప్మెంట్ జరగాలని. రెడ్లలో కూడా గుడాటి, పాకనాటి ఇటువంటి కమ్యూనిటీస్ వ్యవసాయ ఆధారితంగా జీవిస్తా ఉన్నారు. మీరు మా భువనగిరి రండి, బీదోళ్ళు ఉన్నారు, అది కాదు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లో ఏం చేస్తున్నారంటే, ఒక్క నిమిషం, ఈడబ్ల్యూఎస్ లో కూడా ఒక మొటాటి అండి, వాళ్ళు పోలీస్ పటేల్ వృత్తి చేసిరు. వాళ్ళకు ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క గర్వం కూడా ఉంది. ముఖ్యమంత్రులు అయిన వాళ్ళంతా కూడా మొటాటి రెడ్లే కదా. కొంతమరకు మా దగ్గర జానారెడ్డి గారు కానీ వీళ్ళు కానీ కొంతమంది, నేను చెప్తాను తర్వాత దాని విషయం చర్చకు వద్దాం మనం. రెండోది రవీందర్ అన్న, నేనేమంటున్నానంటే మీరు చెప్పేటప్పుడు ఏంటంటే ఇంకా ఈ వర్గాలు మీరు ఇన్నిసార్లు ముఖ్యమంత్రులు అయ్యారు, అన్నిసార్లు మీ కులాలు కాలేదు. బ్రాహ్మణులు ఉన్నారు, అయినారా? ఒక్కసారి బూరుగుల రామకృష్ణారావు గారు అయినారు, తర్వాత అయినారా? తర్వాత కోమట్లు అయినారు. రోషే గారిని 6 నెలలు అయితే ఆయన గోషి వీక్తిరి. సో నేనేమంటున్నా అంటే కొన్ని సామాజిక వర్గాలు ఇంకా ఏం మొత్తం రాజకీయ పరంగా పరిపాలన ఫలాలు ఏమి తీసుకోలేదు. ఇంకొక విషయం భరత్ గారు, ఈ రోజు టీఎస్ఐఐసి ఉందండి, గతంలో ఏపీఐఐసి ఉంది. దాంట్లో ఏ సామాజిక వర్గాలు ఎక్కువ శాతం ఉన్నాయి? దాంట్లో ఎంబీసీలు, సంచార జాతులు, బీసీలు పోని ఎంత మందికి అలాట్ అయినాయి ఆ ల్యాండ్స్? అవైతే భూములైతే బీసీలే కదా ఎక్కువ శాతం, ఎస్సీ ఎస్టీలే కదా. రవీంద్రనాథ్, దీని మీద మనం సర్వే చేద్దామా? ఒప్పుకుంటారా ఆ విషయంలో? రెండోది అన్న, ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే ఇంకో విషయము, ఇది అంతెందుకు భరత్, నేను ఒక మోడల్ చెప్తున్నా. ఎడ్యుకేషన్ టు ఆల్ ఫండమెంటల్ రైట్. కేజీ నుంచి పీజీ కాదు, వాడు పిహెచ్డి చదువుతామంటే కూడా ఎంత చదువుతా అంత స్టేటే కల్పించింది అనుకో అందరికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్. మేము రిజర్వేషన్ ఎడ్యుకేషన్ లో మాకు అవసరం లేదు, ఆ బిల్లు వెనుకకు తెచ్చుకుంటది గవర్నమెంట్. రెండోది ఎంపవర్మెంట్ లో నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో 25,000 కోట్లు సంవత్సరానికి అన్నారు. నాది కూడా మీకు తెలుసు, 1000 కోట్లు సంవత్సరానికి అన్నారు. ఒక్క రూపాయి ఇచ్చిరా? రెండోది, మీరు అది ఇస్తే ఎంపవర్మెంట్ వచ్చినట్టే కదా. ఈ రోజు ఈ గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్ లో సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నది కాంగ్రెస్. ఇచ్చిందా? ఇస్తే ఎంపవర్మెంట్ వచ్చేది కదా. ఏది ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో మాకు రిజర్వేషన్, ఆ బిల్లులే అవసరం లేదు. ఇప్పుడు గవర్నర్ పంపిణీ వెనకకు వచ్చేస్తే ఈ డబ్బులన్నీ రెండోది ఈడబ్ల్యూఎస్ లో కూడా అన్న, నాకు చాలా మంది దోస్తులు రెడ్లు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఉండి మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నోళ్లే వాళ్ళ చుట్టాలు గాని వీళ్ళు గాని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతున్నారు. ఏది ఇన్కమ్ సర్టిఫికేట్, వాళ్ళు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు, బీద రేట్లు పొందట్లేదు. మళ్ళీ అక్కడ కూడా ఒక బాధ ఉంది ఈడబ్ల్యూఎస్ లో. ఈ రోజు అనేక రకాలుగా అసలు చాలా ఏది చేసినా అశాస్త్రీయంగా చేస్తున్నారు సార్ ఈ ప్రభుత్వాలు. నాన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో కూడా అనేక దొమ్మరి కులం యొక్క పేరు మార్పు గాని, బుడుబుక్కల కులం పేరు మార్పు గాని, ఇవన్నీ నాన్ ఫైనాన్షియల్ థింగ్. సంచార జాతులకు ఇళ్లలో రిజర్వేషన్, ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారు. మా కౌశిక్ ద్వారా నేను గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇళ్లలో మీరు 1,06,000 కుటుంబాలే ఉన్నాయండి సంచార జాతులై. వాళ్ళకి మీరు 1,06,000 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్
ఫేస్ లో 100% ఇచ్చేయండి. సంచార జాతులనే మనము డెఫినేషన్ మార్చేయగలుగుతారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. నాకు రవీందర్ అన్న మీరు ఎప్పుడు కూడా పర్సంటేజ్ ఏం తీయాలంటే రోడ్ పక్కన గుడారాలు వేసుకొని బతుకుతున్నటువంటి సంచార జాతులు ఎంబీసీలు రెడ్లలో ఉన్నారా, లేదా వైశ్యులు ఉన్నారా, బ్రాహ్మణులు ఉన్నారా, బీసీలు ఉన్నారా, వేరే కులస్తులు ఉన్నారా, ఎంబీసీలు సంచార జాతులు ఉన్నారు. వీళ్ళ కోసం ఎవరో ఒకరం పోరాడాలి కదా. 100%. రెండోది నేనేమంటున్నా అంటే, సో ఈ రకంగా మనము అనేక రకమైన రుగ్మతులు మళ్ళీ విత్ ఇన్ ది క్యాస్ట్ కూడా, ఇప్పుడు ఫార్వర్డ్ క్యాస్ట్ పేరుకి అంటున్నాం కానీ దాంట్లలో బీదరికం ఉంది. ఆ బీదరికము ఏ రకంగా అడ్రస్ చేసి ఇవాళ కార్పొరేషన్లు, ఇప్పుడు మనకు బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసుకున్నాం, వైశ్య ఫెడరేషన్ ఏర్పాటు చేసుకున్నాం, గతంలో లేని. ఈ రోజు మీ రెడ్డి కార్పొరేషన్ కావాలంటున్నారు. అది మరి ఇచ్చిరా, మీకు ఎంత ఇచ్చిరో తెలియదు. మీరు అడగంగానే బిల్డింగ్ కూడా పెద్దది బంజరాయిల్స్ లో మంచి ప్లేస్లు ఇచ్చారు. మా ఎంబీసీలకు ఎక్కడో ఊరవతలు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. మరి వీటిని ఎవరమో ఒకరం పోరాడాలి కదా. నేను అన్నిటి సమానం చెప్తా. అయితే మీరు అన్ని కూడా ఒక లాస్ట్ నేను కంక్లూజన్ ఒకటి చేస్తా భరత్ గారు. ఇవన్నీ కూడా టైం అయిపోతే ప్రజలకు పోదు. మీకు ఇస్తారు, జీనూస్ మీకు ఇస్తారు. ఒక్క నిమిషం ఆగన్నా. మీరు ఆస్థాన కవి, మీరు ఇట్లా చేయొద్దన్నారు. చెప్పండి. రోజు జీనూస్ లో మిమ్మల్నే చూస్తున్నాను. దిష్టి తగులుతుంది మీకు. ఒక్క నిమిషం ఆగండి. నేను ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే, ఈ రోజు భరత్ గారు, ఇది కాంగ్రెస్ పార్టీకి గాని బీఆర్ఎస్ పార్టీకి గాని చిత్తశుద్ధితో కూడినటువంటిది. మరి మమ్మల్ని అనొచ్చు, మీకుందా చిత్తశుద్ధి? ఎస్. ఈ కోర్టులు గుదిబండలు, శాసనాలు గుదిబండలు అయినాయి కదా. ఈ 60 ఏళ్లలో ఏ ఒక్క కోర్టు తీర్పు మనకు ఓబీసీలకు అనుకూలంగా రావట్లేదు కదా. ఒక పని చేయండి, బీజేపీ మోడల్ తీసుకోండి. ఇప్పుడు మాకు అత్యున్నతమైన స్థానాలు ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రులు మేము ఈ రోజు ఇచ్చేయగలిగినాం. 3 సార్లు ఇచ్చినాం. ఓబీసీ ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి ఇచ్చినాం 2 సార్లు ఇద్దరికి. ఇప్పుడు మంత్రి పదవులలో 27% మేము ఇచ్చినాం. ఏది ఎస్సీలకు ఎస్టీలకు కూడా వారి జనాభాకు అనుగుణంగా ఇచ్చినాం. అది ఇచ్చేయండి. ఎన్సీబీసీ కమిషన్ రాజ్యాంగ పద్ధతి ఇవ్వడం వల్ల నీట్ లో రిజర్వేషన్స్ ఇవ్వగలుగుతా ఉన్నాం, ఓబీసీలకు సీట్లు ఐఐటీలలో ఇవ్వగలుగుతా ఉన్నాం, కేంద్ర విద్యా సంస్థలలో నవోదయ స్కూల్లో ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇగో ఇవి మనము ఏ చట్టాలు లేకుండా చేయగలిగిన రేవంత్ రెడ్డి గారు ఉన్న పలంగా ముఖ్యమంత్రి యొక్క అర్హత ఏంటిదంటే మంత్రి మండలిని తానే చేసుకోవచ్చు కాన్స్టిట్యూషన్ ప్రకారం. సో తను ఇప్పుడు ఇమీడియట్ ఇంకో 4 బీసీలను పెట్టుకోమనండి. ఫస్ట్ ఇది చేయగలుగుతా, ఏ కోర్టు అడ్డం పడదండి, నేను గ్యారంటీ. రెండవది, మీరు నామినేటెడ్ చైర్మన్ పదవులు ఇచ్చినారు కదా, 100లో 90 మందికి ఇచ్చినారు. మా కౌశిక్ లాంటి వాళ్ళకు ఇంకొక పర్సంటేజ్ బీసీలకు కూడా ఇవ్వమనండి. అది ఎవరు ఆపినారు? ఎవరు ఆపలేదు. చింతన్ బైఠక్ లో ఎంపీకి 2 ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఆదేశంతో అది ఇవ్వచ్చు. అది ఎవరు కోర్టు అడ్డం పడదు, నేను గ్యారంటీ. నేను వకాల్తా తీసుకుంటా. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేయమనండి ప్రభుత్వం. రెండోది, మీరు చెయ్యగలిగిన ఏమీ చేయకుండా ఇవాళ డెడికేటెడ్ కమిషన్లు కూడా చాలా పెద్ద నాటకం జరుగుతా ఉంది. దాని సంగతులు బయట పెడతా. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు డెడికేటెడ్ కమిషన్ ఎందుకు వేసింది? రాష్ట్రాలన్నీ ఎందుకు తిరిగిరు? మధ్యలోనే దాన్ని ఎందుకు తిలోదకాలు ఇచ్చిరు? ఆ డెడికేటెడ్ కమిషన్ అసలు ఏం రిపోర్ట్ ఇచ్చింది? ఇయ్యలేదా? దాని జీతాలు ఎందుకు? దాని తిరుగుడు ఖర్చులు ఎందుకు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అనేది అది తీయాలే. ఈ రోజు డెడికేటెడ్ కమిషన్ ని ఏకసభ్య కమిషన్ ఎందుకు వేసిరు? అంబశంకర్ లాగా 21 మందితో ఎందుకు వేయలేదు? ఇదంతా కూడా మనం మాట్లాడాల్సిన అవసరం. తర్వాత మీరు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఒక కాలర్ పరమేష్ సిద్ధంగా ఉన్నారు. కాలర్ ప్రజల ఒపీనియన్ కూడా